ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానము చేసుకుందాం. వాక్య ధ్యానం చేయకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మాతో పాటు కళ్ళు మూసుకొని ఈ యొక్క వాక్య ధ్యానములో మనందరితో దేవుడు మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడుగుదాం, ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, నా తండ్రి, మేము నాయన సరైనటువంటి రీతిలో నాయన నీ నామం ఎరిగేటువంటి వారముగాను జ్ఞానముతో నాయన మేము భక్తి చేయుట నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. జ్ఞానముతో నాయన నీ నామాన్ని ప్రభువా నాయన కొనియాడేటువంటి మనస్సు మీరు మాకు దయచేయమని యేసయ్య నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, ఇక్కడ పగలు 3 గంటల ప్రాంతములో ప్రార్థనా సమయము ఈ యొక్క మందిరములో జరుగుతూ ఉన్నది. అయితే ఆయన శిష్యులైనటువంటి యోహాను పేతురు ఆ దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు కొనిపోబడుచుండెను. కొనిపోబడుచున్నాడు అంటే అక్కడ అతడు నడవలేనటువంటి స్థితి, ఏమాత్రము కూడా అతని యొక్క కాళ్ళల్లో శక్తి లేనటువంటి వాడుగాను, లేదంటే కాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నాయి కానీ నడిచేటువంటి పరిస్థితి అతనికి లేదు. ఒకడు మోసుకుని వచ్చి మరి అతడు భిక్షం అడుగడానికి ఇతరుల సహాయముతో అతడు చిన్నతనము నుండి ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆ మందిరము ముందు ఇతను కూర్చోవడానికి అనేక మంది మోసుకుని వచ్చి అతను కూర్చోబెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం మనం చూద్దాం. ఆ శృంగారపు దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. అనేక మంది ఈ యొక్క శృంగార దేవాలయం దగ్గర ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి, యోహాను పేతురును చూచి, మామూలుగానే మనుషులు మరి మందిరానికి వెళ్ళేటువంటి వారు, ఆరాధించేటువంటి వారుగాను, దేవుని స్తుతించేటువంటి వారుగాను ఉన్నారనుకొని ఈ యొక్క పేతురుని యోహానును కూడా అనుకొని భిక్షగాడు భిక్షము అడిగాడు. వాళ్ళని భిక్షం అడిగాడు. బాబు, ₹1 ఉంటే ఇవ్వండి, లేదంటే ఒక ₹5 ఉంటే ఇవ్వండి అనే విధముగా మామూలుగా మనం చూస్తూ ఉంటాము కదా, అదే విధముగా అడిగాడు. అడిగినప్పుడు మరి పేతురును యోహాను వానిని తేరిని చూచి అంటే అర్థం ఏంటంటే పరిశీలించి చూడడం, పైనుంచి కింద వరకు మరి పరిశీలించి ధ్యానముగా చూడడం. పైనుంచి కింద వరకు చూచినప్పుడు ఎందుకు ఇతను భిక్షం అడుగుతూ ఉన్నాడు, ఎందువలన ఇతడు ఈ స్థితిలోనికి వెళ్ళాడు అనేటువంటి విషయంలో వీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ యోహాను పేతురు మరి అక్కడ ఆగిపోయి ఇద్దరూ కూడా ఒకే విధముగా అతనిని చూచినట్లు, ఒకే విధముగా వాళ్ళు అర్థం చేసుకున్నట్లు, అతడిని మరి యేసు నామములో స్వస్థత కలగచేయాలి అనేటువంటి ఒక ఆలోచనలతో ఇద్దరు అక్కడ కలిగి ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యము. దేవాది దేవుడు వీరిద్దరికీ ఏక మనస్సును అనుగ్రహించి దేవుని ఇష్టాన్ని మరి వీరి ద్వారా ఆ యొక్క కుంటివాడైనటువంటి ఈ భిక్షగాడికి అనుగ్రహించాలని వీరిద్దరు కూడా కోరుకున్నారు. అక్కడ దేవుని కార్యము జరగబోతూ ఉన్నది. ఎందుకనగా వీరిద్దరు కూడా అదే మనసుతో ఉన్నారు. తేరు చూచినప్పుడు ఈ భిక్షగాడు ఏం చేశాడంటే వాళ్ళ చేతుల వైపు, వారి సంచుల వైపు, వారి జోబుల వైపు చూస్తూ ఉండుంటాడు. ఎందుకనగా మా తట్టు చూడమని అన్నారు. ఈ భిక్షగాడు యాజ్ యూజువల్గా ఏమి ఇస్తారు, ఈ జేబులోంచి పై షర్ట్ జేబులోంచి తీస్తున్నారా, లేదంటే ప్యాంట్ జేబులోంచి తీస్తున్నారా డబ్బులు, లేదంటే ఏదన్నా టిఫిన్ ఇస్తున్నారా, టిఫిన్ ప్యాకెట్ ఇస్తున్నారా, బిస్కెట్ల ప్యాకెట్ ఇస్తున్నారా, లేదంటే సంచిలోంచి డబ్బులు తీస్తున్నారా, ఎంత తీస్తున్నారు, 10 తీస్తున్నారా, 20 తీస్తున్నారా అనేటువంటి ప్రతి దినము కూడా ఇతడు మనుష్యులను భిక్షమడుగుతూ ఆ యొక్క చర్యలను, ఆ చేతులను చూస్తూ వీరి యొద్ద నుండి నేనేం పొందుకోవచ్చు అనేటువంటి విధముగా వారిని చూస్తూ ఉన్నప్పుడు ఈ యోహాను పేతురు ఈ భిక్షగాడితో ఒక మాట అంటున్నారు. ఏమనంటే మా వైపు, మా తట్టు, మా వైపు చూడమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎందుకనగా చెప్పాను కదా ఇందాకడ, అతని దృష్టి వాళ్ళ చేతుల మీదను, వారి పట్టుకున్న సంచుల మీదను,
వారి జేబుల వైపును ఉన్నది. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలండి, ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలు మనకు దేవుని యొద్ద నుండి పొందుకోవాలనే మనం ఎప్పుడూ చూస్తాం. ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనకు కావాలి, వాటి యందు మనం ఎక్కువ తాపత్రయం చూపిస్తూ ఉంటాం, ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం, దాని గురించి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, మా తట్టు తిరగమని యోహాను పేతురు అడిగినప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యమించెను. వారి యందు లక్ష్యం ఎందుకు ఉంచాడంటే, వీళ్ళ దగ్గర నుంచి నాకు ఏదైనా దొరుకుతుంది, ఒక ఇడ్లీ ప్యాకెట్టో లేదంటే ఒక బిస్కెట్ ప్యాకెట్టో లేదంటే ఒక డబ్బులో ఏదో దొరుకుతుందని చెప్పేసి ఈ యొక్క భిక్షగాడు వీళ్ళ యందు ఒక దృష్టి పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే పేతురు ఒక అద్భుతమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నారు. అదేమనగా, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. వెండి బంగారములు నా యొద్ద లేవు అంటే అంత ఆశగా ఈ యొక్క భిక్షగాడు చూస్తూ ఉన్నాడు కనుకనే పేతురు అంటూ ఉన్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఒక విలువైనటువంటిది ఈ యొక్క పేతురు యోహాను కలిగి ఉన్నారు. అదేమనగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ వారి యొద్ద ఉన్నది. కనుకనే వాళ్ళు మాటలు చెబుతూ పలికినటువంటి మాటలు ఏమనగా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పడం. వెంటనే ఇతని యొక్క చీలమండలములో లేదంటే కాళ్ళల్లో ఉన్నటువంటి చీలమండలములోకి బలము మరి వచ్చి ఇతడు లేవడం, నిలబడడం, గంతులు వేయడం. చూడండి ఇక్కడ అపోస్తల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. వాడు దిగ్గున లేచాడు. అంతకుముందు ఎంతోమంది మోసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఇతనది. ప్రతి దినము కూడా ఆ దేవాలయంలో కూర్చొని అడుక్కుంటున్నటువంటి భిక్షగాడు ఇతను. ఏమాత్రము కూడా కాళ్ళల్లో శక్తి లేనటువంటి వాడు, జీవితంలో ఒక్క మారు కూడా ఒక అడుగు వేసినటువంటి వ్యక్తి కాదు ఇతను. చిన్నతనము నుంచే అంటే దాదాపు ఇతనికి 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్నదని మరి చరిత్ర చెప్తూ ఉన్నది. ఆ పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాలుగా అతను కాళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి, అతను కూర్చోబెట్టడానికి కూడా అనేక మంది మోసుకుని రావాల్సినటువంటి పరిస్థితి. అయితే పేతురు యోహాను ఎప్పుడైతే యేసు నామములో, నజరేయుడైనటువంటి యేసు నామములో అని ఆయన నామాన్ని ఎత్తిపట్టి నడవమని చెప్పారు. ఇక్కడ ఆ యొక్క మాటలో కానీ లేదంటే వారు చెప్తున్నటువంటి ఆ యొక్క సెంటెన్స్ని బట్టి కానీ మరి ఇక్కడ మనం చూస్తూ ఉండంటే, నజరేయుడైనటువంటి యేసు నామములో, ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో బలమున్నది, ఆయన నామములో స్వస్థత ఉన్నది. కనుకనే ఆ నజరేయుడైనటువంటి యేసు నామంలో నడవమని చెప్పినప్పుడు అంతవరకు పుట్టినది మొదలుకొని ఒక్క దినము కూడా నిలబడలేనటువంటి వ్యక్తి అక్కడ లేవడం, నిలబడడం, ఆ తర్వాత గంతులు వేయడం, నడిచాడు, తర్వాత గంతులు కూడా వేశాడండి. గంతులు వేసి ఇక్కడ చూద్దాము, దేవునిని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళను. ఇక్కడ తనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, కాళ్ళు రాగానే వాళ్ళకు ఒక నమస్కారమో ఒక స్తోత్రమో లేదంటే వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పేసేసి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళాల. ఈ భిక్షగాడికి లో ఉన్నటువంటి గొప్పతనం అదే. వాళ్ళతో పాటు మందిరానికి వెళ్ళాడు. అంతేకాదు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. అంతేకాదు వాళ్ళిద్దరినీ కూడా అంటి పెట్టుకొని అక్కడ ఉన్నాడని మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. వారు నడుచుచూ దేవుని స్తుతించుట ప్రజలందరూ కూడా చూశారు. వారు నడుస్తూ కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, ఆగకుండా స్తుతిస్తున్నాడు, కంటిన్యూస్గా స్తుతిస్తున్నాడు, ఆయన నామాన్ని కొనియాడుతున్నాడు, ఆయన శక్తిగల నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నోటి నుండి ఆ స్తుతులు ఆగటలేదు, స్తుతిస్తూనే ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూచి ఇతడు ఆ శృంగారమైనటువంటి దేవాలయములో ఉండి అడుక్కునేటువంటి భిక్షగాడని గుర్తించి వాళ్ళు కూడా మరి పరవశులయ్యారంట. విస్మయము పొంది విస్మయం అంటే ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యానికంటే మించినది విస్మయం.
ఆశ్చర్యపడిపోయి ఏం చేశారంటే తర్వాత పరవశులైరి. అంటే చాలా ఆనందం, ఉప్పొంగిపోయినటువంటి ఆనందం వారికి కలిగింది. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ పేతురు యోహాను మరి పట్టుకొని వాడు ఏం చేశాడంటే పేతురు యోహాను పట్టుకొనే ఉన్నాడు. ప్రజలందరూ విస్మయం మంది సొలొమోను మంటలం ఉన్న వారందరూ గుంపుగా కూడి వచ్చేసారు. అందరూ కూడా గుంపుగా పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు దగ్గరికి యోహాను దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వీరు ఏమన్నారు ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనిద్దాం వాక్యాన్ని. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనను, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై మరి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? వీని విషయమై, వీడి జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, వీడి జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాన్ని బట్టి మీరెందుకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు? మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? మా వైపు ఎందుకు తేరి చూస్తూ ఉన్నారు? మా దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని ఎందుకు మా దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చారు? ఇది మా వలన కలిగినది కాదు. ఎంత అద్భుతమైన మాట ఆయన శిష్యులు పలికారండి. ఇది మా సొంత శక్తితో. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 12వ వచనం మనం గమనిద్దాం. ఇక్కడ మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీరికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తూ ఉన్నారు? ఇది మేం చేశాము, మా శక్తి వలన, మా బలం వలన జరిగింది అన్నట్లుగా మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు? ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యం. చూడండి, మన పితరులు దేవుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసయ్యను మహిమ పరిచాడు. యేసయ్య ద్వారానే జరిగింది. నజరేయుడైనటువంటి యేసయ్య వలననే జరిగినది కార్యము. మా వలన, మా వైపు చూడకండి, మా వైపు తేరి చూడకండి, మా యుద్ధకు రాబాకండి. ఇది మేం చేసినది కాదు, మేం మనుష్యులు మాత్రమే. అపోస్తలులుగా బలమైనటువంటి ఆయన శిష్యులలో బలమైనటువంటి అపోస్తలుగా పిలువబడినటువంటి పేతురు, యోహాను చెప్తున్నటువంటి మాట ఇది మనం గమనించాలండి దేవుని బిడ్డలారా. ఈ రోజున సేవకులు చాలామంది దేవుడికి చెందవలసినటువంటి మహిమను వారు తీసుకుంటూ ఉంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సేవకులను మరి మమ్మీ డాడీ అనే పిలిచేటువంటి కల్చర్ వచ్చేసింది. దాన్ని తప్పని నేను అంటలా, పిలవాలి. ఎందుకనగా మరి ఆత్మీయ తల్లిదండ్రులు అని పిలుచుకుంటున్నారు చాలామంది. మంచిదే, ఆత్మీయ తల్లిదండ్రులే. అమ్మ అని పిలిచేటువంటి వారు ఉన్నారు, నాన్నగారు అని పిలిచేటువంటి వారు ఉన్నారు, మమ్మీ అని పిలిచేటువంటి వారు ఉన్నారు, డాడీ అని పిలిచేటువంటి వారు ఉన్నారు, అక్క అని పిలిచేటువంటి వారు ఉన్నారు, అన్న అని పిలిచేటువంటి వారు, సేవకులను పిలిచేటువంటి సంఘబిడ్డలు ఉన్నారు. అయితే చూడండి, ఎంతమంది యేసయ్య చేస్తున్నాడు ఈ కార్యము అని చెప్పేసేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. మనలో మార్పు రావాలి దేవుని బిడ్డలారా. సంఘబిడ్డలలో మార్పులు రావాలి. పలానా చోటుకు వెళ్తే స్వస్థత జరుగుతుంది, పలానా తోటకి వెళ్తే స్వస్థత జరుగుతుంది, పలానా కొండ దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, పలానా చోటుకి 7 సార్లు వెళ్తే స్వస్థత జరుగుతుంది, పలానా అంజూరు పండు దొరికితే తింటే ఏదో గొప్ప కార్యం జరిగిపోతుంది, అరటి పండు తింటే గొప్ప కార్యం జరిగిపోతుంది. ఈ రకమైనటువంటి భక్తిని అనేక మంది చేస్తూ ఉన్నారు. పలానా చోటకు వెళితే పలానా భక్తుడి దగ్గర ఈ అద్భుతమైన కార్యం జరుగుతుంది, పలానా సేవకుడి దగ్గర ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరుగుతుంది అని చెప్పేసి ఒక మనుష్యులను మనము హెచ్చించడం తగదు. పేతురు, యోహాను, యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి 40 దినాలు శిష్యులకు అగుపడి తిరిగి ఆరోహణమై ఆ యొక్క తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క యేసయ్య, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు అనేకమైన శక్తిగల కార్యములు, చనిపోయినటువంటి వారిని కూడా లేపగలిగేటువంటి శక్తిగల కార్యములు చేసి ఉన్నారు. ఆ తర్వాత ఆ శక్తిని తన శిష్యులైనటువంటి వారికి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామంది సేవకుల ద్వారా జరుగుతున్నాయి కార్యాలు, కాదంటలేదు నేను. కానీ ఇక్కడ పేతురు, యోహాను ఏమంటున్నారు? మా వలన జరగలేదు ఇది, మేము కట్టినటువంటి ఆలయం వలన జరగలేదు ఇది, మేము ప్రవేశించిన ఆలయం ద్వారా జరగలేదు ఇది.
ఇది కేవలము యేసయ్య నామమును బట్టే జరిగినది. దేవుడు స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఊహకు మించినటువంటి కార్యాలు దేవుడు చేసే దేవుడు. కానీ అది ఎవరి వలనో, ఏ మందిరం వలనో, లేదంటే ఇంకో చోట అని చెప్పేసేసి మరి ఈ రకమైనటువంటి దేవునికి చెందవలసిన మహిమ మనము దేవుని సేవకులకు కానీ ఒక మందిరానికి కానీ ఇవ్వడానికి వీలు లేదు. అది చాలా తప్పు. ఈ మాటలు నేను చెప్పాలనే ఈ యొక్క వాక్యాన్ని మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది దేవుని బిడ్డలారా. అదేమంటే నాన్నగారు చెప్పారు, అదేమంటే అన్న చెప్పారు, అదేమంటే అక్క చెప్పింది, అంతేకాని దేవుడు ఏం చెప్పాడు అనేటువంటిది మర్చిపోయారు కొంతమంది సంఘబిడ్డలు. చాలామంది సేవకులు కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలను దేవుడు ఆలోచనలుగాను, దేవుడు నిర్ణయాలుగాను మార్చి చెప్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. సంఘబిడ్డలారా, భక్తి చేయువారులారా, దేవుణ్ణి ప్రేమించువారులారా, యేసు నామములో బ్యాప్టిజం తీసుకున్నటువంటి వారులారా, ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి, ఇంకెవ్వరికి కూడా చెందడానికి వీలు లేదు. అది విగ్రహారాధన అవుతుంది. అన్న చెప్పాడు, డాడీ చెప్పాడు, మమ్మీ చెప్పింది, అక్క చెప్పింది, ఇవన్నీ కూడా విగ్రహారాధన కిందకు వస్తాయి. వారి ఆత్మీయ స్థితి, వారి యొక్క స్థాయి కూడా గమనించుకొని ప్రవర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ టీవీ పరముగా మీకు ఏదైనా కార్యము జరగాలంటే అది దేవుని వలనే. ఒక మనుష్యుల వలన కానీ, ఒక పండు వలన కానీ, లేదంటే ఒక స్థలము వలన కానీ అక్కడికి వెళ్ళొద్దాం, ఇక్కడికి వెళ్ళొద్దాం, అది కాదండి. అపోస్తలులు అద్భుతమైన కార్యాలు ఒక్క ప్రసంగములో, పేతురు చెప్పిన ఒక్క ప్రసంగములో 3,000 మంది దేవుని నామమును అంగీకరించినటువంటి శక్తి కలిగినటువంటి ఆ పేతురే. ఇది నా వలన కలిగినది కాదు, నా సొంత సామర్థ్యం వలన జరిగినది కాదు, నా శక్తి వలన జరిగినది కాదని అక్కడ చెప్పాడు స్పష్టముగా. ఇది గమనించుకోండి. ఎప్పుడైనా ఏదైనా మీ జీవితంలో కార్యం జరిగిందనంటే దేవుడు చేశాడనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. దేవుడికే మహిమ చెందాలి. నా మహిమను వేరే వాళ్ళకు నేను ఇవ్వనని దేవుడు చెప్పాడు స్పష్టముగా, ఆయన నోటి వెంట. అలాంటప్పుడు మనం ఎవరమండి? ఈ లోక సంబంధమైనటువంటి సేవకులకు కానీ, పలానా ప్రదేశాలు కానీ, పలానా పండు, పలానా మరి ఇంకోటి వలన జరుగుతున్నాయి అంటే చెప్పడానికి ఆ మహిమను మరి మనం దొంగిలిస్తున్నట్టే లెక్క. అది చాలా చాలా విగ్రహారాధన కింద లెక్క. గమనించుకోండి. దేవుని సేవకులను దేవునితో సమానంగా చూడొద్దు. దేవుని సేవకులను మరి దేవుని కంటే మించి చూడొద్దు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, దేవుడు ఏం సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది. కనుక మరి ఈ యొక్క వాక్యాన్ని నేను ఎత్తుపట్టి చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఈ విధముగా ప్రవర్తిస్తున్నారు, ఇది మంచిది కాదు అని నేను మరి ఆ భారాన్ని కలిగి ఉండి, ఆ బాధను కలిగి ఉండి మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయమనండి. దేవుని సేవకులను గౌరవించాలి, ప్రేమించాలి. వారి మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలకు మీరు అందరూ వెళ్ళాలి, అన్నీ జరగాలి. అంతేకాని దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు దేవునికే మహిమ చెందే విధముగా మీరు ప్రవర్తించండి. అంతేగాని పలానా సేవకుడి దగ్గరికి వెళ్తే అయ్యింది, పలానా మందిరానికి వెళ్తే జరిగింది, అక్కడ అది తింటే జరిగిందని మన ఒక రకమైనటువంటి మూఢమైన భక్తిలోనికి మీరు వెళ్ళొద్దు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి మాత్రమే చెందాలి. 1% కూడా దేవుని సేవకులకు కానీ, పలానా ప్రదేశాలకు కానీ, ఆ స్థలము, ఆ ఊరని కానీ మనం ఇవ్వవలసినటువంటి అవసరత లేనే లేదు. ఇక్కడ ఈ కుంటివాడు అయినటువంటి భిక్షగాడు, కుంటి మరియు భిక్షగాడు, ఇతడికి పుట్టినది మొదలుకొని మరి అతనికి కాళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇతడు భిక్షం అడిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనం ఒకసారి ఆలోచిద్దాం.
ఇతను తల్లిదండ్రులు ఉండుంటారు, తోబుట్టువులు ఉండుంటారు, బంధుమిత్రులు కూడా ఉండుంటారు. కానీ ఒక డిజైబుల్డ్ మ్యాన్ లేదంటే ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వారికి మరి సొంత కుటుంబ సభ్యులే ఒక విధమైనటువంటి తక్కువ చూపు చూసేటువంటి పరిస్థితులు మరి ఉన్నాయి ఈ సమాజంలో. నేను చాలామంది కుటుంబాల్లో నేను చూసి ఉన్నాను. కనుకనే ఇతడు ఒక విరక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒకళ్ళ మీద నేను ఎందుకు ఆధారపడాలి, ఒక భోజనం చేయాలన్నా, ఒక అల్పాహారము టిఫిన్స్ కానీ భోజనము కానీ నేను చేయాలని ఒకళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితి, సంపాదన లేకుండా బ్రతుకుతున్నటువంటి స్థితి. అయితే ఒకానొక వయసు వచ్చినప్పుడు ఇతడు మరి అడుక్కునన్నా మరి కొంత నా సొంత ఖర్చుల కోసం, నా బట్టల కోసం, నేను తినే తిండి కోసం మరి నేను వేరే పని నేను చేయలేను గనక అడుక్కునన్నా కొంత సంపాదిద్దాము అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకునవచ్చు. అయితే ప్రతిదినము ఇతడు మరి హిస్టరీ మనం చూస్తూ ఉండంటే 40 సంవత్సరాల నుంచి ఇతడు కుంటివాడుగా ఉంటూ 40 సంవత్సరాలు భిక్షాటన చేస్తూ ఉన్నాడు, భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అతడును ఒక చోటకు నుంచి ఒక చోటకు తీసుకుని వెళ్ళటానికి మరి కొంతమంది సహాయం ఇతను కోరుతున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వాక్య ప్రకారం ఒకళ్ళ సహాయం, ఒకళ్ళ మీద ఆధారపడేటువంటి వ్యక్తి ఒకళ్ళ సహాయం చేస్తేనే ఒక చోట నుండి ఒక చోటకు వెళ్ళవలసినటువంటి దీన స్థితి. అయితే ఈ యొక్క భిక్షగాడు మరి సరైనటువంటి సమయంలోనే మరి అక్కడకు మరి వచ్చి ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనగా యోహాను పేతురు 3 గంటల ప్రాంతములో ఆ యొక్క శృంగారం అనేటువంటి దేవాలయములో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే అందరూలాగానే యోహానును పేతురును కూడా భిక్షం అడిగాడు. చూడండి, దేవుడు స్వస్థత కార్యాలు మరి కొంతమందికి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ శృంగారమైనటువంటి దేవాలయం ముందు అనేక మంది ఉండుండొచ్చు, మిగతా కుంటి వాళ్ళు ఉండుండొచ్చు, మోగువాళ్ళు ఉండుండొచ్చు, గుడ్డి వాళ్ళు ఉండుండొచ్చు. కానీ వీరెవరికి రానటువంటి స్వస్థత ఈ యొక్క కుంటివాడికి మాత్రమే వచ్చినది. ఎందుకనగా ఇతని జీవితంలో దేవుని కార్యము జరగాలి. స్వస్థత పొందిన తర్వాత ఇతని జీవితం ఏంటో దేవుడికి తెలుసు. ఎందుకనగా చాలామంది స్వస్థతలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారు ఉన్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన స్వస్థతలను పొందుకొని దేవునిని మరి మహిమపరచకుండా విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా సేవా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను మరిచిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుడు చేసినటువంటి స్వస్థత కార్యములను మరిచిపోయేటువంటి వారు ఉన్నారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారో, పక్కింటి వాళ్ళు ఏమంటారో, ఇంటి ఓనర్స్ ఏమంటారో, ఈ విధముగా మరి దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక స్త్రీ యొక్క జీవితంలో దేవుడు చాలా అద్భుతాలు, ఎంత అంటే పట్టరానటువంటి దీవెనలు ఆమె యొక్క జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. నేనే ఆశ్చర్యపడే రీతిలో దేవుడు ఆ కుటుంబంలో చేసి ఉన్నాడు. కానీ ఆమె జరిగిపోయిన తర్వాత దేవుడిని విడిచిపెట్టేసింది. ఎందుకో తెలుసా? ఆ పని చేసేటువంటి ప్రదేశంలో నీవు గనక మందిరానికి వెళితే, నీవు గనక చర్చిలకు వెళితే, దేవునికి ప్రార్థన చేస్తే నేను ఈ ఉద్యోగం నుండి తీసేస్తానని ఓనరు చెప్పినటువంటి స్థితిని బట్టి చాలా తక్కువ జీతం, తక్కువని ఎక్కువని ఆ జీతం కోసం, ఆ జీతాన్ని ప్రేమించి, ఆ డబ్బును ప్రేమించి ఆమె దేవుణ్ణి పక్కన పెట్టేసేసింది. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను గమనించినప్పుడల్లా, ఆమెను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను చాలా బాధపడి అనుకుంటాను, ప్రభువా, మనిషిగా ఒక చిన్న సేవకురాలుగా నేనే ఎంత బాధపడుతున్నాను, నువ్వెంత బాధపడుతూ ఉన్నావు అని. ఈ విధమైనటువంటి వారు చాలామంది సమాజంలో ఉన్నారు. ఈ యొక్క కుంటి భిక్షగాడి జీవితంలో చేసిన అద్భుతాల కంటే మించి అద్భుతాలు చూసినటువంటి వారు ఉన్నారు, వారి జీవితంలో అనుభవించినటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ దేవుడిచ్చిన అద్భుతమైన స్వస్థతను అనుభవిస్తూనే ఉన్నారు. కానీ
ఆ స్వస్థత ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. కుటుంబ పరిస్థితుల్లో అవనివ్వండి, లేదంటే తోబుట్టువుల విషయం అవనివ్వండి, సమాజ విషయంలో కానీ మర్చిపోయారు. కానీ ఈ యొక్క భిక్షగాడి జీవితంలో దేవుడు ఈ కార్యం ఎందుకు చేస్తుండంటే, నేను అనుకునేటువంటిది ఏంటంటే, ఇతడు స్వస్థత పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతించటం మానలేదు. ఇతని కాళ్ళల్లో బలము వచ్చిన తర్వాత మరి ఇతను స్తుతించటం మానలేదు. బలవంతుడైన దేవుడు బలమైన కార్యములు ఈ బిడ్డ జీవితంలో చేసి బలహీనమైనటువంటి ఆయన కాళ్ళను, ఆ భిక్షగాడి యొక్క కాళ్ళను దేవుని నామములను శక్తిని బట్టి బలము పొందుకొని అతడు స్వస్థత పొందిన తర్వాత స్తుతించటం మానలేదు. స్తుతిస్తూనే ఉన్నాడు. అందరూ చూసేటువంటి విధముగా, అందరూ విస్మయందేటువంటి రీతిగా, అందరూ పరవశులయ్యేటువంటి రీతిలో దేవుని నామాన్ని స్తుతిస్తూనే ఉన్నాడు. అంతేకాదు, మరొక ముఖ్యమైన విషయం, అతను దేవాలయంలోనికి వెళ్ళాడు వారితో పాటు. కాళ్ళు వచ్చేసినాయి కదా అని తిరిగి పరిగెట్టుకుంటూ బజారు వెళ్ళలేదు, లేదంటే స్నేహితులకు, బంధువులకు, సొంత తల్లిదండ్రులకు చూపించడానికి వెళ్ళలేదు. వారితో పాటు దేవుని ఆత్మ సంచరించేటువంటి ఆ యొక్క శృంగారమైన దేవాలయంలోనికి వెళ్ళి ఆ యొక్క శిష్యులైనటువంటి పేతురు, యోహాను అంటి పెట్టుకుని ఉన్నాడు. అందువలననే ఇతనికి స్వస్థత వచ్చిందని మరి నేను నమ్ముతూ ఉన్నాను. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నాయన, మరి నీ యొక్క బలము, నీ యొక్క శక్తి కేవలము నీ యొక్క జయ, దయ, జాలి గుణమును బట్టే నా తండ్రి నాయన ఈ స్వస్థతలు జరుగుతున్నాయి నాయన. అయితే చాలామంది నా ప్రభువా, నా తండ్రి నాయన, ఈ స్వస్థతలు పొందుకొని నాయన దేవుని మర్చిపోయేటువంటి వారు ఉన్నారు. వారికి ఒక్కసారి మరలా అవకాశం ఇచ్చి నాయన వారిని ప్రేమించి వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, పలానా వ్యక్తి ప్రభా దేవుడికి చెందవలసినటువంటి మహిమ నాయన మేము నీకు మాత్రమే చెల్లించే విధముగా నాయన మా యొక్క మనసులను మీరు మార్చము దేవా. సేవకులను ప్రభా తండ్రి దేవునితో సమానముగా మరి నాయన చూడకుండా ఉండేటువంటి జ్ఞానము నాయన మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఒక స్థలము ద్వారా స్వస్థతలు, ఒక వ్యక్తి ద్వారా, ఒక సేవకుల ద్వారా, పలానా మందిరము ద్వారా స్వస్థతలు జరిగినవి అనేటువంటి నాయన నా తండ్రి ఆ యొక్క పరిస్థితుల నుండి నాయన అందరికీ విడుదలనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ కార్యము జరిగినప్పటికీ కూడా అది కేవలము నీ వలన మాత్రమే జరుగుతుందనేటువంటి జ్ఞానముతో నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీరు అనుగ్రహించమని, ఆలోచింప చేయగలిగేటువంటి ఒక మనస్సు నాయన ప్రతి బిడ్డకి మీరు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.